అందరికీ నమస్తే అండి. హరీష్ వేట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ ప్రసాద్. ఈరోజు మీకు ఈ వీడియోలో రాష్ట్రంలో 8,50,000 మందికి ఉద్యోగాల అవకాశాలు అనేది కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆ వీడియో గురించి చూద్దాం మనం. ఆ విషయం డబ్ల్యూజీ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి పథకంలో దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ గారు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయలు 9.5 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 8.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని పునరుద్ఘాటించారు. దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకానికి పెద్దపీట వేశామని ఆయన ఈ ప్రకటనలోనే తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు మొన్న ఏఏలో శిక్షణ అని చెప్పి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు 8,50,000 ఉద్యోగాలని ఉపాధి కల్పించి చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ ప్రభుత్వానికి అండగా ఉండి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.